మేము చిన్నగా ఉన్నప్పుడు చికెన్ తెచ్చారంటే మా అమ్మ ఫస్ట్ మా కోసం అని చెప్పి ఆయిల్లో చికెన్ వేసి ఉప్పు కారం వేసి మంచిగా రోస్ట్ చేసి ఇచ్చేదన్నమాట. ఎందుకంటే పిల్లలు చికెన్ వండి రోటీస్ అన్నము అంతా చేసేలోపు లేట్ అయిపోతుంది అని చెప్పేసి ఇలా కొంచెం ఫ్రై చేసేస్తే తినేసి వండే వరకు వాళ్ళకి కొంచెం ఆకలి లేకుండా ఉంటారని చేసి పెట్టేది. మేము చిన్నగా ఉన్నప్పుడు ఏంటి మా పెళ్ళయ్యే వరకు ఆల్మోస్ట్ ఇప్పుడు వెళ్ళినా సరే మేము వెళ్ళినా మా పిల్లలు కానీ మా అక్క వీళ్ళ పిల్లలకి కానీ కంపల్సరీ చేసి పెడుతుంది అనమాట. ఫస్ట్ కొంచెం వాళ్ళకి ఫ్రై చేసి ఇచ్చి తర్వాత మిగతా వండుకుంటుంది అనమాట మా అమ్మ. మేము ఇది ఇంకా రైస్ రోటీస్ ఏం లేకుండా ఉత్తిగానే తినేసే వాళ్ళం అనమాట. చాలా బాగుంటుంది టేస్ట్. ఆ పెళ్ళైన కొత్తలో కూడా మా ఆయన చికెన్ తెస్తే నేను ఫస్ట్ ఇలా కొంచెం ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకుని మిగతాది వండేదాన్ని అనమాట. దాన్ని చూసి మా ఆయన ఫుల్ కామెంట్ చేసేవాళ్ళు నన్ను. ఇదైతే సండే రోజు సాయంకాలం తెచ్చారనమాట మా ఆయన చికెన్. కర్రీలా కాకుండా ఫ్రై చేయమని చెప్పారనమాట. అందులోనూ నైట్కి డిన్నర్లో కదా హెవీ మసాలాలు వేసి ఏం వండుతావు అని చెప్పేసి ఇలాగ సింపుల్గా ఫ్రై చేసుకుందాం అనేసి చేశాను. ఇంకా దానికి కాంబినేషన్కి పూరి చేశాను నేను. ఇంకా చికెన్ని ఆయిల్లో వేసి మంచిగా ఫ్రై చేసి అందులో ఉన్న వాటర్ అంతా రిలీజ్ అయిన తర్వాత ఉప్పు పసుపు కారం వేసి మళ్ళీ కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను. ఇప్పుడే ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది కొంచెంసేపు మగ్గిన తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు. నాన్ వెజ్ ఐటమ్స్లో ఎప్పుడైనా సరే కరివేపాకు పచ్చిమిర్చి కొంచెం లాస్ట్లో వేసుకుంటేనే బాగుంటుంది. ఇంకొంచెం ధనియాల పొడి చికెన్ మసాలా కానీ గరం మసాలా ఏది ఉంటే అది వేసుకోవాలి. అంతే. ఇందులో నుంచి ఆయిల్ రిలీజ్ అయ్యే వరకు మంచిగా ఫ్రై చేసుకున్నామంటే సూపర్ టేస్టీ చికెన్ రోస్ట్ రెడీ అయిపోతుంది అనమాట. దీని ఇలా ఉత్తగా తిన్నా పూరితో కానీ చపాతీ కానీ అలా తిన్నా కూడా చాలా బాగుంటుంది. ఇంకా రసమన్నంలో అయితే చెప్పే అవసరమే ఉండదు, అద్దరిపోతుంది. ట్రై చేసి చూడండి మీరు కూడా. ఇక బ్యాచిలర్స్ అయితే చాలా సింపుల్ గా చేసుకోవచ్చు ఈ రెసిపీ. వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.